నిషాద ప్రతిష్టా త్వమగమ శాశ్వతీ సమాహ యత్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం అని పల్కెను వాల్మీకి కంఠము కరుణ భరితమో దివ్య స్వరము. తన గుండెను కదల్చిన శోకమే తన నోట వెడలే శ్లోక రూపమై దాని భావము ప్రభావము దలచుచు మనసారదాని మననము చేయుచు స్నానాదులను ముగించుకొని మరలిపోయెను వాల్మీకి ముని కలశములోన జలము నింపుకొని చేకొని వచ్చెడు శిష్యుని దోటొని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఆ సమయాన బ్రహ్మదేవుడు ఆశ్రమమున ప్రత్యక్షమైనాడు. బ్రహ్మనుగాంచి ఆశ్చర్యముతో మాటలు రాని ఆనందముతో అర్ఘ్యపాద్యములు భక్తితో నిడి ఉచితాసనమున కూర్చుండజేసి స్తోత్రము చేసి ప్రణామము చేసి చంతన నిలచె వాల్మీకి మౌని. బ్రహ్మదేవుడు వాల్మీకి ఋషిని కుశలములడిగి కూర్చుండుమని సరస్వతిని నోట వెడలెనని నీవు పలికినది శ్లోకమేనని రామచరితము లోకోత్తరమని శ్లోక రూపమున రచన చేయుమని అది ఎంతయు తన సంకల్పమని వివరించెను విచారణ వలదని. రఘుకులోత్తముని చరితములోని రహస్యములు ప్రకాశములన్నీ ఇంతకు మున్ను తెలియనివన్నీ ఇకపై నీకు విదితమోనని మృదు మధురముగా నీవు పలికెడు రామచరితము అమల సత్యమని బ్రహ్మదేవుడు వాల్మీకిని గని వివరించెను విచారణ వలదని. నదులు నగములు భూతలమందున ఎంతకాలము స్థిరముగనుండును అంతకాలము రామాయణము ఆది కావ్యమై వెలయుచుండునని అంతకాలము అన్ని లోకముల ఆది కవియనగా వెలసియుందువని బ్రహ్మదేవుడు వాల్మీకిని గని దీవెనలొసగి అదృశ్యుడాయను.